విద్యుత్ సరఫరా ఆగిపోయింది. మరి దీని వెనక ఏమైనా కుట్రుందో లేదో నాకు తెలియదు, కానీ మరింత కీలకమైన సబ్జెక్ట్లో మరి ప్రభుత్వానికి ఇష్టం లేనట్టుంది, అందుకొరకే విద్యుత్ సరఫరా ఆపేసినట్టుంది. ఎనీవే మరి బీఆర్ఎస్ పార్టీ ఇలాంటి ఒడిదుడుకులు ఎన్నో చూసింది. అయితే విషయానికి వస్తే మరి ఇలాంటి ఒక మంచి ట్రాక్ రికార్డు ఉన్న ఒక ఆఫీసర్ అతను ఏం మాట్లాడలేకపోతున్నాడని గౌరవ సుప్రీంకోర్టు అతనిని ఆగస్టు 5 వరకు అతను మొత్తం కూడా ఇన్వెస్టిగేషన్కు కోఆపరేట్ చేస్తాడు అని చెప్పినా కూడా అతను 6 సార్లు సిట్ ఆఫీస్కు పోయి ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఉండి సిట్ ఆఫీస్కు పోయి మరి ఒక నిందితుడి రూపంలో ఈ ప్రభుత్వం తయారు చేసింది కాబట్టి ఆయనను అక్కడ కూర్చోబెట్టిన ఆయన మొత్తం కూడా కోఆపరేట్ చేస్తుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం తాళలేక ప్రతీకారాచ్యతోని ఇలా ఈయనను ఇబ్బంది పెడతా ఉన్నది. నేను మళ్ళీ చెప్తున్నా, ఎవరు తప్పు చేసినా వాళ్ళని శిక్షించండి. నిజంగా ఎవరైనా పర్సనల్ ప్రయోజనాల కోసం వాడుకుంటే వాళ్ళని శిక్షించండి. కానీ అంతే తప్ప మీడియాకు లీకులు ఇచ్చి వీళ్ళ క్యారెక్టర్ని అసాసినేట్ చేయకండి. పోలీస్ అధికారులు మీరు కూడా మీడియాకు ఏం చెప్పాలి ఏం చెప్పకూడదు అఫీషియల్గా రిలీజ్ చేయండి. ఒక ప్రెస్ నోట్ పెట్టండి, రెగ్యులర్గా ప్రెస్ నోట్ ఇవ్వండి ఒకవేళ మీ ఇన్వెస్టిగేషన్ ఇబ్బంది కాదనుకుంటే. అంతే తప్ప మీడియాకు లీకులు ఇచ్చుకుంటూ కూర్చుంటే ఇది కరెక్ట్ కాదు. నిజానికి నాకైతే చాలా బాధేసింది. కాలోజీ టీవీలో ఒక న్యూస్ యాంకర్ ఎవరు ఆయన నాకు తెలియదు, కాలోజీ టీవీలో ఈ ప్రభాకరన్ ఈడియట్ అంటాడండి. అతను ఎట్లా అంటారండి మీరు ఈడియట్ అని? మీరు ఎట్లా అతన్ని దోషిగా నిరూపిస్తారు? ఈడియట్, వీడిని పబ్లిక్గా ఎన్కౌంటర్ చేయండి. ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ను వీడు అనుకుంటూ వీడిని పబ్లిక్గా ఎన్కౌంటర్ చేయండి అంటాడు. ఏమున్నాయి మీ దగ్గర ఆధారాలు? ఒక ఈడియట్ అనే సంస్కారం మీది నాకు అర్థం కాదు. కాళోజీ నారాయణరావు గారు అదే నేర్పించిండ్రా మీకు? కాళోజీ టీవీ పేరు పెట్టుకొని ఒక సీనియర్ ఆఫీసర్ను, అత్యుత్తమ అవార్డులు తీసుకున్న ఒక ఆఫీసర్ను, క్యాన్సర్తో బాధపడుతూ కూడా ఉద్యోగం చేసిన ఒక ఆఫీసర్ను, ఎంతో గొప్ప గొప్ప ఐపీఎస్ ఆఫీసర్ల దగ్గర నమ్మకంగా పనిచేసిన ఆఫీసర్ను, అన్ని ప్రభుత్వాల దగ్గర నుంచి అవార్డులు తీసుకొని, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాలో 2 ప్రెసిడెంట్ల దగ్గర అవార్డులు తీసుకొని, కేంద్ర హోంమంత్రి దగ్గర అవార్డు తీసుకున్న ఆఫీసర్ను మీరు ఈడియట్ అంటారా? ఇదేనా మీడియా నేర్పించింది మీకు? ఇలా రేవంత్ రెడ్డి ఎంత ప్రతీకారంతో రగిలిపో